నమస్కారాలు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పాద ప్రణామాలు. నేను ఎక్కువ సమయం తీసుకోను. మా అమ్మకి నమస్కారం, మా నాన్నకి నమస్కారం, మా గురుదేవులకి నమస్కారం. నన్ను కాస్త రచయితగా తయారు చేసిన ఈ అనంతకృష్ణ గారికి 2 నమస్కారాలు. ఇప్పుడు అంటే చాలా టూకీగా చెప్పాలంటే ఈ ఈ కావ్యాలన్నిటికీ ఇంతకుముందు మహానుభావులు వ్యాఖ్యానాలు రాశారు, టీకా తాత్పర్యాలు రాశారు, ఎంతోమంది మహానుభావులు రాశారు. అది ఆ కాలం పాఠకులకి వారి స్థాయికి తగినట్టు రాశారు. నేను మొదలుపెట్టినప్పుడు మొదలుపెట్టడానికి కారణం కూడా ఈ మహానుభావుడే. నేను అంకుశంతో పొడిచి మొదలుపెట్టించిన ఘనత అనంతకృష్ణది. కాబట్టి వారికి మరొక్క మారు కృతజ్ఞతలు, నమస్కారాలు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పాఠకుల యొక్క స్థాయికి తగినట్టుగా అవే కావ్యాలకి, ప్రబంధాలకి వ్యాఖ్యానం అనుకోండి, పరిచయ గ్రంథాలు అనండి. నేను పూర్తిగా వ్యాఖ్యానం చేయట్లేదు కాబట్టి పరిచయ గ్రంథం అనే అంటున్నాను. మరి 4-5 వ్యాఖ్యానాలు చదివి వాటిని ఉంటంకిస్తూ రాయడం వల్ల ఫలానా వాళ్ళు ఇలా అన్నారు, అలా అన్నారు అన్నది అంటున్నాను కాబట్టి అదేదో పరిశోధన ఏదో చేసేస్తాను అనుకుంటున్నారు. అది ఏం కాదు. కాబట్టి ఈ ప్రస్తుతం ఉన్న పాఠకుల స్థాయిని బట్టి వీరికి తగినట్టుగా రాయడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఇంకొక 50 ఏళ్ళు పోయేసరికి అప్పటి పాఠకుల స్థాయికి సరిపోయేటట్టు రాసేవాళ్ళు ముందు రావాలి. ఇలాగా ప్రతి తరానికి వ్యాఖ్యానాలు రావాలి అని నా నమ్మకం. ఆ దిశలోనే నేను కృషి చేస్తున్నాను. నాది తెలుగు సబ్జెక్ట్ కాదండి. నేను మీలాంటి పెద్దల ముందు అసలు నుంచునే అర్హతే లేదు నాకు. కాబట్టి మీరందరూ చాలా చక్కటి మాటలు అంటున్నారు నా గురించి. అది నా పూర్వజన్మ సుకృతం, అమ్మ నాన్న చేసుకున్న పుణ్యం. నా పిల్లలు, నా కుమార్తెలు 2 ఎక్కడున్నారు. నాకు కొడుకు వచ్చినట్లేదు. నాకు మా 2వ అల్లుడు వచ్చాడు, మనవలు వచ్చారు. సో మా పిల్లలందరూ నన్ను చాలా ముద్దుగా చూసుకుంటూ చక్కగా నేను రాసుకునే నాకు అవకాశం అంతా కల్పిస్తున్నారు. వాళ్ళకేమో నా శుభాశీస్సులు. నా అమెరికా వాస్తవ్యురాలు కాశీనాథిని రాధ గారు నా గత 3 గ్రంథాలకు వారు సంపూర్ణంగా ఆర్థిక సహాయం చేసి, రమణ గారు మీరు ఎన్ని పుస్తకాలు రాస్తే అన్ని పుస్తకాలు నేను ప్రచురిస్తాను అని ఆవిడేం పెద్ద కోటీశ్వరరాలు గారు. ఆవిడకి ఏదో మూటలు ఉండిపోయి ఇవ్వట్లేదు, కానీ సాహిత్యం మీద ఉన్న అభిలాష కొద్దీ, అభిమానం కొద్దీ, మన ప్రాచీన మన భాష మీద ఉండే మక్కువ కొద్దీ వారు ముందుకు వచ్చి సహాయం అందించడానికి సహాయం చేస్తున్నారు. ఆవిడకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా సరిపోదు. సభాముఖంగా వారికి నా నమస్సులు తెలియజేసుకుంటున్నాను. మీరందరికీ పెద్ద మనసు చేసి వచ్చారు. మీరందరికీ పేరు పేరున నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పెద్దలందరికీ వినయంగా నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. పద్మిని ఎవరండి? ఈ పుస్తక ప్రచురణలో నా కూతురు, నా 3వ కూతురు. నాకు ఈ పుస్తక ప్రచురణలో వందన సమర్పణ మీరు చేయరా? అయినా నా పుస్తక ప్రచురణలో నాకు చేదోడి వాదుడుగా ఉంటూ చాలా సహాయం చేస్తున్న నా పత్రికా సమానురాలు పద్మిని భావరాజుకి నా కృతజ్ఞతలు, శుభాశీస్సులు. సంగనపట్ల నర్సయ్య గారు, కేవిఎన్ ఆచార్య గారు. నమస్కారం. దూరాభారం నుంచి ఎంతో దూరం నుంచి రమణ గారి మీద అభిమానంతో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం తర్వాత అక్కడ పలహారం సిద్ధంగా ఉంది. మీరందరూ భోజనం చేసి వెళ్లాల్సిందిగా మాకు వచ్చారు. అందరికీ కృతజ్ఞతలు, నమస్కారం.